బీసీ ఓటు జగన్కి పోలా, తెలుగుదేశానికి టికానయ్యి. దానికి తోడు చంద్రబాబు మీద కసితో, అంటే బాబుని అరెస్ట్ చేశారన్న కసితో, ఇంకొక టరం జగన్ వస్తే కమ్మ సామాజిక వర్గాన్ని అణిచేస్తాడు అన్న కసితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐలందరూ వాళ్ళ జీవిత సంపాదనలో కనీసం 10%, మ్యాక్సిమం 1/3 తీసుకుని ఇండియాకు వచ్చారు. తన ఇంటి దగ్గర పని మనిషి దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న పేదల ఇళ్ల దగ్గరికి వెళ్ళి, సరేనమ్మా నీకు జగన్ అంటే ఇష్టమే, మేము కాదంట్ల, జగన్ అడిగి మరి జగన్ అంటే ఇష్టమే మేము కాదంట్ల, ఇదిగో 5,000 అటు పెట్టుకో, ఈ ఒక్క ట్రిప్కి మాత్రం బాబు గారికి. ఇట్లా ధనవంతుడు కారు వేసుకుని నా ఇంటి ముందుకు వచ్చి, ఒక పేదవాళ్ళ ఇంటికి వచ్చి, ఈ ఒక్కసారికి ఏమో 5,000 రూపాయలు చెప్పి మీ ఇంట్లో నలుగురు ఉన్నారు 20,000 తీసుకో. ఇది పార్టీ ఇచ్చింది కాదు, ఆ ఎన్ఆర్ఐ ఇచ్చింది. తన ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి అందరిని పిలిచి ఇచ్చింది. ఇది చాలా బలంగా, అంటే ఒక కసిగా పనిచేశారు ప్రతి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. దానికి తోడు కాపుల్లోనేమో మా పవన్ ని వీళ్ళు వెటకారం చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు. కాబట్టి కాపుల సత్తా ఏంటో చూపెట్టాలి. ఒకటి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇంతకుముందు మనం రంగా గారిని కోల్పోయాం, చిరంజీవి గారికి అండగా నిలవపడకపోవడం వల్ల ఆయన తీసుకెళ్లి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. మనకి అంటూ ఒక నాయకుడు లేకుండా పోతాడు. ఈ దఫా పవన్ కళ్యాణ్ మనం వదిలేస్తే 19లో మనం వదిలేసాం, ఈ దఫా ఖచ్చితంగా ఆయనకి అండగా ఉండాలన్నటువంటి కసి వాళ్ళల్లో వచ్చింది. వాళ్ళు పథకాలు అయితే విపరీతంగా పొందారు. జగన్ టైంలో తీసుకున్న పథకాలు కాపులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తీసుకోలేదు ఎప్పుడు కూడా.